జిల్లా జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో టీడీపీ యువ నాయకులు ముప్పిడి సురేష్ రెడ్డి దంపతులు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే దర్భగూడ గ్రామానికి చెందిన భూలక్ష్మి అనే అమ్మాయి కరోనా నుండి కోరుకునే లోపే బ్లాక్ ఫంగస్ శరీరంపై దాడి చేసింది. ఆమె తల్లిదండ్రులు పంపన సీను, తల్లి జ్ఞాన సుందరి తెలిపిన వివరాల ప్రకారం తమ కుమార్తె కరోనా వైరస్ నుండి కోలుకునే లోపే అప్పటికే ఆమె నిండు గర్భిణి అని తెలిసింది. ఇక డాక్టర్లు వచ్చి టెస్టులు చేయగా ఆమెకు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయని ఎడల ఆమెకు ప్రమాదకరమైన డాక్టర్లు సూచించారు. వెంటనే ఆపరేషన్ చేయించి కన్నుగుడ్డును తీసివేశారు. భూలక్ష్మితో అతి చిన్న వయసులోని శరీరంలో ఒక భాగాన్ని పోగొట్టుకోవడం చాలా బాధాకరం గ్రామస్తులు అన్నారు. ఇక తమ కుమార్తె బాధను చూడలేక డాక్టర్ల దగ్గరికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చాలా ఖర్చు కూడా చేశారు. కంటికి ఆపరేషన్ చేయించి వేరే కన్ను అమర్చాలని డాక్టర్లు సూచించారు. నమస్కారం. నాకు ఇలాగా కరోనా టైంలో బ్లాక్ ఫంగస్ వచ్చి కన్ను తీసేశారు. కన్ను తీయడం వల్ల నాకు మళ్ళీ కన్ను ప్రాసెస్కి ఒక 2 లక్షలు అవుతాయంటే అందులో ముప్పడి సురేష్ రెడ్డి గారు ఒక 50,000 సాయం చేశారు. అది లాస్ట్ జనవరిలో నాకు ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడినాయి.